హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్టిఎంఎల్ గురించి కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుందాం. హెచ్టిఎంఎల్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్. మనకు ప్రోగ్రామింగ్ మీద ఐడియా లేకపోయినా మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు హెచ్టిఎంఎల్ని. హెచ్టిఎంఎల్ని మనం వెబ్సైట్స్ని కానీ వెబ్ పేజెస్ని కానీ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. హెచ్టిఎంఎల్ ఈ వెబ్ పేజెస్ని వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికంటే ముందు మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటో కొద్దిగా తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్ లాంటిది. దీన్ని ఎక్కువగా మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. ది హెచ్టిఎంఎల్ని 1990లో టీమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారు. HTML is the hidden code that helps us to communicate with others on the world wide web. HTML అనేది ఒక హిడెన్ కోడ్ లాంటిది. మనం వరల్డ్ మొత్తంలో అదర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది HTML. ఎలాగా అంటే మనం వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్లో ఏం చేస్తాం? వెబ్సైట్స్, న్యూస్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఫేస్బుక్, ఇవన్నీ హెచ్టిఎంఎల్ బేస్ చేసుకొని డెవలప్ అయినవి. సో మనకి నేమ్లోనే తెలుస్తుంది హెచ్టిఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్ అనమాట. హెచ్టిఎంఎల్లో ప్రోగ్రామింగ్ కంటే ముందు ఈ హెచ్టిఎంఎల్లో మెయిన్ థింగ్స్ అయిన హైపర్ టెక్స్ట్ మార్కప్ అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైపర్ టెక్స్ట్ రిఫర్స్ టు ద వే ఇన్ విచ్ వెబ్ పేజెస్ ఆర్ లింక్డ్ టుగెదర్. హైపర్ టెక్స్ట్ దేనికి రిఫర్ అవుతుందంటే మన యొక్క వెబ్ పేజెస్ని ఎలా లింక్ చేస్తాము టుగెదర్గా, దానికి మనం హైపర్ టెక్స్ట్ని యూజ్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, వెన్ యూ ఆర్ క్లికింగ్ ఎ లింక్ ఇన్ ద వెబ్ పేజ్, ఇట్ మీన్స్ యూ ఆర్ యూజింగ్ హైపర్ టెక్స్ట్. మనం ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఒక లింక్ని క్లిక్ చేస్తున్నాము అంటే దానికి మనం హైపర్ టెక్స్ట్ని యూజ్ చేస్తున్నట్లు. నెక్స్ట్ వచ్చేసి మార్కప్ లాంగ్వేజ్. ఈ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏమిటంటే మన యొక్క వెబ్ పేజ్ కానీ వెబ్సైట్ కానీ ఎలా ఉండాలో, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటో అది ఎలా ఉండాలో మనం దాన్ని చెప్పడానికి రాసే కోడ్ని మనం మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందే మనకి బేసిక్ థింగ్ అనేటువంటి ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. HTML tags are the element names surrounded by the angle bracelets. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్, మనం వర్డ్ అన్న అనొచ్చు, ఎలిమెంట్ అన్న అనొచ్చు. ఒక ఎలిమెంట్ కానీ ఒక వర్డ్ని కానీ యాంగులర్ బ్రేసెస్ మధ్యలో పెట్టామంటే దాన్ని మనం ట్యాగ్స్ అంటాము. బేసిక్గా ఈ ట్యాగ్స్లో టూ పార్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ట్యాగ్ వచ్చి ఎండింగ్ ట్యాగ్ ఒకటి. ట్యాగ్ కంటైన్స్ two tags, that means one starting tag and one is ending tag. స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ని జస్ట్ 2 బ్రేస్లెట్స్ ఓపెన్ చేసి లోపల ట్యాగ్ రాస్తాము. అండ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి మనం ఫార్వర్డ్ స్లాష్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ది స్టార్టింగ్ ట్యాగ్ని ఎండింగ్ ట్యాగ్ని ఇంకో రకంగా కూడా పిలుస్తాం. స్టార్టింగ్ ట్యాగ్ని ఓపెనింగ్ ట్యాగ్ అని, ఎండింగ్ ట్యాగ్ని క్లోజింగ్ ట్యాగ్ అని కూడా పిలుస్తాము. సో మనం ఇప్పుడు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మనకి ఇందులో ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంది, హెడ్ ట్యాగ్ ఉంది, టైటిల్ ట్యాగ్ ఉంది, బాడీ ట్యాగ్ ఉంది. ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసే ముందు హెచ్టిఎంఎల్లో మనం స్టార్ట్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనమాట. దీన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. ఈ హెచ్టిఎంఎల్ దాంట్లో దిస్ ఈజ్ ఫస్ట్ ఉన్నది హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. లాస్ట్లో ఉన్నది హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్. ఇది హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఈ హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో మనం హెడ్ ట్యాగ్ రాసాం. హెడ్ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తామంటే పేజ్ టైటిల్కి కానీ, దట్ మీన్స్ హెడ్డింగ్ రిఫర్ చేసే ప్రతిదాన్ని మనం ఈ హెడ్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. ఈ హెడ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో టైటిల్ ట్యాగ్ రాస్తాం. ఈ టైటిల్ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక మన డాక్యుమెంట్ యొక్క వెబ్ పేజ్కి నేమ్ ఉంటుంది కదా, లైక్ .google.com అలాగ పైన కనిపించడానికి మనం యూజ్ చేస్తామని టైటిల్ ట్యాగ్ అంటాం. ఇంకా బాడీ ట్యాగ్ అంటే మనకు కావాల్సిన కంటెంట్ ఏదైతే మనం వెబ్ పేజ్లో మనం చూపించాలనుకుంటున్నామో దాన్ని ఈ బాడీ ట్యాగ్లో రాస్తాము. సో మనం ఇప్పుడు దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఒక సింపుల్ వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము.
ఈ సింపుల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి మనకి ఏమి ఎడిటర్స్ కానీ అలాంటి ఏమి యూజ్ చేయనవసరం లేదు. జస్ట్ మనం నోట్ ప్యాడ్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కావాలంటే నోట్ ప్యాడ్ ప్లస్ కానీ ఎడిట్ ప్లస్ కానీ దేని మీదన్నా యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా నోట్ ప్యాడ్లో మనం దీన్ని టైప్ చేయొచ్చు. ఫస్ట్ కమ్స్ HTML ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. In between both we are using head tag, head open, head close, and this is case not a case sensitive. ఈ ట్యాగ్స్ కూడా ప్రీ డిఫైన్, మనకి ఇష్టం వచ్చిన వర్డ్స్ మనం యూజ్ చేయడానికి లేదు. అండ్ ఇందులో టైటిల్ ట్యాగ్, ఈ టైటిల్ ట్యాగ్ సపోజ్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఐఎమ్ కీపింగ్ ఫస్ట్ and close title. And in that here we have close body. Now we are opening body tag, body. In that I am writing just paragraph hello very. Now I am closing this paragraph tag and closing this body tag. అండ్ మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సో అన్నీ చెక్ చేసుకోండి. HTML ఓపెన్ ట్యాగ్, HTML ఓపెన్ ట్యాగ్, HTML క్లోజ్ ట్యాగ్, హెడ్ ట్యాగ్, హెడ్ క్లోజ్ ట్యాగ్, టైటిల్ ఓపెన్, టైటిల్ క్లోజ్, బాడీ ఓపెన్, బాడీ క్లోజ్, paragraph open, paragraph close, and this a simple program in HTML. So now we are saving this. Save. I am saving this in desktop. Just I am giving first save. ఇప్పుడు మనం దీన్ని చూస్తే వేర్ దిస్ ఫస్ట్ అని నార్మల్గా వచ్చింది. దట్ మీన్స్ ఇది నోట్ ప్యాడ్లోనే ఓపెన్ అవుతుంది. మనకి దీనికి వెబ్ పేజ్ కింద ఓపెన్ చేయాలి అంటే మనం దీన్ని ఫైల్, ఇంకో సేవ్ యాజ్, ఫస్ట్ డాట్ HTML అనే ఎక్స్టెన్షన్ యూస్ చేస్తే మనకు అది బ్రౌజర్లో సేవ్ అవుతుంది. ఫస్ట్ డాట్ HTML అనేది నేను సేవ్ చేస్తున్నాను. Now I am closing this. Here we got that first HTML page in Chrome. Here my default browser is Chrome, so that's why. First I am clicking on this, open on Google Chrome. Okay, and first this is hello. Okay, and ఇక్కడ first ఇక్కడ టైటిల్లో డబల్ టీ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ అని కూడా వచ్చింది. సారీ ఫర్ దట్. అండ్ అగైన్ ఐఎమ్ సేవింగ్ దిస్ అండ్ ఓపెన్ దిస్ అండ్ రిఫ్రెష్. సో ఇది మనము పెట్టిన ఫైల్ నేమ్ అండ్ దిస్ ఇస్ హలో వరల్డ్. మనం ఏదైతే కంటెంట్ బాడీలో రాసామో అది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చి మనం టైటిల్లో ఏదైతే మెన్షన్ చేసామో దాని ద్వారా ఇది ఓపెన్ అయిందనమాట. సో ఇది అండి సింపుల్గా ఒక వెబ్ పేజ్లో మనం ఎలా కంటెంట్ రాసుకోవాలి, చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత తెలుగు వరల్డ్. థ్యాంక్ యూ.